అబ్బా బరాబర్ ఏడాది గీ టయానికి బలగం సినిమా ఊరూరా మారు మోగుతుందబ్బా. ఏ పల్లెల చూడు పెద్ద పెద్ద టీవీలు పెట్టి సినిమేసిండ్రు. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళంతా కూకొని సినిమా చూస్తుంటే వాళ్ళ బతుకులు అగవడ్డాయి. అన్నదమ్ముల ప్రేమలు, ఆడిబిడ్డ పాయిరం, ఆస్తుల కోసం కీసులాటలు సినిమాల చూసి కలుసుకున్నారు విడిపోయినోళ్ళు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల సుత బలగం సినిమే నడుస్తుందబ్బా. 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఇంటికి పోవాలా లేదా? పెద్దలు కేకే గారి మాటల్లో చెప్పాలంటే తీర్థయాత్రలకు పోయిన వాళ్ళంతా మళ్ళా ఇంటికి వస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరికవ్వడు. నా పార్టీలకు నేను వస్తాని గాంధీ భవన్ తవ్వ దొక్కుతున్నారు. కేశవరావు సార్ అయితే ఫామ్ హౌస్ కు పోయి కేసీఆర్ సార్ కు చెప్పి మరీ కండువా మారుస్తున్నాడు. సార్ అప్పట్ల ఎన్నో మంత్రి పదవులు చేసిండు, పిసిసి అధ్యక్షుడు కూడా. హైకమాండ్ దగ్గర పతారా ఉన్నాడు. తెలంగాణ కోసమని కారెక్కి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీలో పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలనేది సారా అపోచ్చన. అట్లనే సారోళ్ళ బిడ్డ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం కూడా కాంగ్రెస్ కండువాగా అప్పుకుంటున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ అయితే ఇట్లా కాంగ్రెస్ లకు రాగానే అట్లా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వచ్చింది. ఈసారి కూడా అప్పట్లో కాంగ్రెస్ మంత్రి సీనియర్ లీడర్ కాబట్టి చెప్పునే ఓకే అయ్యింది అన్నట్టు. మొన్న బీఆర్ఎస్ లకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సార్ కూడా 5 ఏళ్ల కిందట చేయి గుర్తు లీడరే. పాత మంత్రి ఐక్యరెడ్డి సార్ కూడా నా సొంత పార్టీలకు నేను పోతాని గులాబీ భవన్ లకు వెళ్లి గాంధీ భవన్ లకు వస్తున్నాడు. సేమ్ ఇట్లనే పాత ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి సార్ కూడా ఇక వైఎస్ సర్కార్ మంత్రులుగా చేసి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఉన్న ఇద్దరు కూడా కాంగ్రెస్ లకు వచ్చుడు ఖాయమైందట. ఇంకా చాలా మందే తయారవుతున్నారు కండువాలు కప్పుకుంటానికి. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి సార్ సొంతింటికి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ వస్తే కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిండు. పీజేఆర్ బిడ్డ విజయక్క కూడా వచ్చి ఆయన పార్టీలనే ఉంటా అని. ఇప్పటికైతే గీలే గాని రాజకీయం చూస్తుంటే కారు కమలం పార్టీలకు వెళ్లి కాంగ్రెస్ లీడర్లు అంతా వాపసు వచ్చే కోపు కోరుతుంది. పార్టీ బలం బలగం పెంచడానికి పిసిసి అధ్యక్షుల వారు అందరినీ కలుపుకపోతున్నాడు. పోయినోళ్ళంతా రావాలని కోరుతున్నాడు. అదే మాట మీదకెళ్ళి అందరూ వస్తున్నారు అన్నట్టు.